దేవాదుల నీటి విడుదల వాటర్ వార్ కు దారి తీసింది. నీటి వివాదం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. నీటిని విడుదల చేయకపోవడంతో జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి డెడ్ లైన్ తో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. 2 రోజుల్లో నీటి విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. దేవాదుల పంప్ హౌస్ మరమ్మతులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు, రైతులు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఎర్రబెల్లి నేతృత్వంలో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దేవాదుల నీటి విడుదల వాటర్ వార్ కు దారి తీసింది. నీటి వివాదం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. నీటిని విడుదల చేయకపోవడంతో జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో పంటలు ఎండుతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి డెడ్ లైన్ తో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. 2 రోజుల్లో నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. దేవాదుల పంప్ హౌస్ మరమ్మతులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు, రైతులు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఎర్రబెల్లి నేతృత్వంలో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, హన్మకొండ జిల్లా దేవన్నపేట లోపల దేవాదులకు సంబంధించినటువంటి పంప్ హౌస్ నుంచి నీటి విడుదలకు సంబంధించినటువంటి వివాదం అనేటువంటి ఇప్పుడు వాటర్ బార్ గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా మొత్తం 6 జిల్లాల పరిధి లోపల దేవన్నపేటలో చిలికి గాలివారణ మారినటువంటి నీటి విడుదల వివాదం అనేటువంటిది ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఈ నీటి వివాదం అయితే మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైతే మా రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం సిఆర్ నేతృత్వం లోపల ఆకస్మికంగా పర్యటన చేసి పంప్ హౌజులు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ పర్యటన అంతా కూడా పంప్ హౌజులను ప్రారంభించే కార్యక్రమం అబాస్ పాలు కావడం, ఆ పంపులు ఆన్ కాకపోవడంతో అప్పటి నుంచి కూడా ఈ వివాదం అనేటువంటిది రేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా మంత్రులు నీటి విడుదల చేసిన తర్వాతనే వరంగల్ నుంచి వెళ్తామని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వరంగల్లోనే నిట్ గెస్ట్ హౌస్ లో తీసివేసినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటి విడుదల పైన క్లారిటీ లేకపోవడం అనేటువంటి జరిగింది. ఇప్పటి వరకు మొత్తం ఎవరైతే ఆస్ట్రేలియా నుంచి వచ్చేటువంటి నిపుణులు ఉన్నారో దేవాదులకు సంబంధించినటువంటి మోటార్లను రిపేర్ చేసేటువంటి నిపుణులకు సంబంధించినటువంటి మరమ్మతుల కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం లోపలనే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పంప్ హౌజులను పరిశీలించారు. ఖచ్చితంగా నీటి విడుదల చేయకుంటే స్టేషన్ గన్పూర్, అదేవిధంగా పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలు మొత్తంగా పూర్తిగా కూడా పంటలు ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి అటు అధికారులకు విన్నవించడం అనేటువంటిది, ప్రభుత్వానికి విన్నవించడం అనేది జరిగింది. ఆయన ఒకవైపు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పంట క్షేత్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి రైతులకు ధైర్యం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఒకవైపు జరుగుతున్నటువంటి క్రమంలోనే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పంప్ హౌజులను ముట్టడిస్తామని చెప్పి ఆయన కూడా డెడ్ లైన్ విధించడము, బీఆర్ఎస్ నేతృత్వం లోపల పంప్ హౌజులను పరిశీలించి పంప్ హౌజులను ముట్టడిస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. త్వరలోనే నీటి విడుదల చేస్తాం, 2 రోజుల్లో నీటి విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ పంప్ హౌజులకు సంబంధించినటువంటి ప్రారంభం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు కూడా మరమ్మతులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కడియం సిఆర్ చేసినటువంటి ఆకస్మిక పర్యటన అనేటువంటిది ఇప్పటి వరకు జిల్లాలో రచ్చరేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి బహిరంగ సభ లోపల 3 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పంటలు ఎండనీయము, నీటి విడుదల చేస్తామని అనేటువంటి హామీని కడియం సిఆర్ ఇప్పించిన తర్వాత అక్కడ కనీసం ట్రయల్ రన్ కూడా నిర్వహించకుండా, అంటే ప్రధానంగా నీటి విడుదలకి ప్రైమరీగా ట్రయల్ రన్ నిర్వహించాలి. మొత్తం సాంకేతికపరమైనటువంటి అంశాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ లాంఛనంగా ప్రారంభించారు. కానీ అదేది జరగకుండానే కడియం సిఆర్ నేతృత్వం లోపల ఆకస్మికంగా అక్కడికి వచ్చి పంపులు ప్రారంభించడం అనేటువంటి కార్యక్రమం అబాస్ పాలు కావడం, ఆ వివాదం చిలికి గాలివానలా మారి ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెట్టినటువంటి డెడ్ లైన్ తో పొలిటికల్ రచ్చ రేగుతున్నటువంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. థాంక్యూ కుమారస్వామి.